మణిపుర చక్రం కుండలిని అనేది మనం ప్రయత్నపూర్వకంగా శక్తుల కోసమో మోక్షం కోసమో ఇతరుల ముందు గొప్పలు ప్రదర్శించడానికో వీటి కోసం కానే కాదు. నిజంగా కుండలినికి దేవుడికి నీ ఆత్మకి ఉన్న కనెక్షన్ తెలిస్తే నువ్వు దేని గురించి ప్రయత్నించవు, ఏ శక్తి కోసం నువ్వు పరితపించవు. ఎందుకంటే ఈ విశ్వంలో అనంతమైన శక్తి దాగి ఉంది. ఈ అనంతమైన విశ్వం, ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి ప్రతి ప్రాణి నీ స్వరూపమే అని నీకు స్పష్టంగా తెలుస్తుంది. శక్తివి నీవే అయి ఉన్నప్పుడు మళ్ళీ ఏ శక్తి కోసం నువ్వు ప్రయత్నిస్తావు? నీలో బగబగమండే అగ్నిజ్వాల ప్రవహిస్తూనే ఉంటుంది. అది నీ జీవునికి ప్రాణం ఇస్తుంది. నీ ధ్యానం సాధన గందరగోళంగా ఉన్న సమయంలో నీకే అర్థం కాకుండా నీ కుండలిని నీతో ఆడుకోవటం మొదలు పెడుతుంది. నీతో అతీతమైన శక్తి మాట్లాడుతుంది, నీకు అనేక సంకేతాలను ఇస్తుంది. వాటిలో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మణిపుర చక్రం. దీని తత్వం అగ్ని, రుద్రుడు గురువు. అయితే మీకు తెలియాల్సిన విషయం, రుద్రుడు పరమేశ్వరుడు, కాలభైరుడు, వీరభద్రుడు, పరమేశ్వరుడు, శివుడు వీరు అందరూ ఒకటి కాదు. శివపురాణం చదివిన వారికి తర్కం కూడా అవసరం లేదు. కానీ వీటి ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంటుంది. వాటి గురించి మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి రుద్రుడి గురించి మాట్లాడుతాను. మహాశివపురాణం, సతీకాండము ఈ సిరీస్ నేను రాస్తున్నప్పుడు కొన్నిసార్లు భయంకరమైన కళలు వచ్చేవి, మరికొన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగించేవి. సతీదేవి తన ప్రాణాలను విడిచింది. అగ్నిహోమంలో ధ్యాన ముగ్ధురాలై తన ప్రాణాలను విడిచింది. మరలా పార్వతీదేవిగా జన్మించింది. రుద్రుడు అతి భయంకర రూపుడు అయ్యాడు. దిగంబరుడుగా ముల్లోకాలను చుట్టేస్తున్నాడు. ఇదంతా సరే, దీనికి ఈ మణిపుర చక్రానికి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. అయితే నేను నా ధ్యానం కొనసాగిస్తూనే ఉన్నాను. కానీ నాకే తెలియని కొన్ని సంకేతాలు నాకు కనిపించాయి. నాకు వచ్చిన కళలో ఒక హోమగుండం కనిపించింది. అది పెళ్లి వాతావరణం. రుద్రుడు పార్వతీదేవి ఆ హోమానికి ఇరుపక్కలా ఉన్నారు. ఎంత అద్భుతం! శివపార్వతుల కళ్యాణాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ అనుభూతిని నేను వర్ణించలేను. అయితే ఈ స్పిరిచువల్ పాత్లో ఎవరైతే ఉంటారో మనకి వచ్చే కళలలో ముఖ్యంగా డీకోడ్ చేయాల్సినవి చూడాలి. ఈ కళలో అగ్ని అనేది మనకు హింట్, పోయినసారి నీరు. ఇలా వచ్చిన కళలో కొన్ని క్లూస్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే అది ఏ చక్రానికి సంబంధించినదో తెలుస్తుంది. అగ్ని మణిపుర చక్రానికి సంబంధించినవి. అలా ఈ చక్రానికి సంబంధించినవి సెన్సేషన్స్ తెలుస్తాయి. మరొక కళలో ఒక చిన్న బాబు ఒక గుడిలో ధ్యానం చేస్తున్నాడు. ఆ గుడి అగ్నిజ్వాలలతో కొమ్మేసింది. ఈ బాబు ఆ హోమం దగ్గర నుండి లేవనే లేదు. తన ధ్యానం ఆపలేదు. ఆ అగ్ని దరిచేరినా చలించలేదు. ఇలా మనం మన జీవితాలలో ఉండగలమా? నేను ఈ కళను మొదటిలో పట్టించుకోలేదు. కానీ తర్వాత రోజులలో వీటికి చాలా అర్థాలు ఉన్నాయని తెలిసింది. నీ సాధన ధ్యానం అభివృద్ధి చెందుతున్నాయని సంకేతం. నువ్వు సరైన దారిలోనే సాధన చేస్తున్నావని సంకేతం. నీకు గురువు అవసరం ఏమిటి? నిన్ను సరైన దారిలో పెట్టడానికే కదా. మరి ఆ శివుడే నీలో ఉన్నప్పుడు ఆ గురువు నీకు దారి చూపించడా? మరి ఆ శివుడే నా గురువు. ఇది నా అనుభవం. నాకు ఆ పరమేశ్వరుడు నేర్పిన శివతత్వం. మరి నీ అనుభవం ఏంటి? నీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? లేదా ఒక్కొక్కటి ఇప్పుడే అర్థమవుతుందా? కంగారు పడకు. నీకు అన్నీ సరైన సమయంలోనే తెలుస్తుంటాయి. అందరూ సరైన దారిలోనే ఉన్నారు. మరి వచ్చే వీడియోలో అనాహత చక్రం గురించి, నా అనుభవాల గురించి చెప్తాను. మిస్ అవ్వకు. ఇది నీ కథ కూడా అయి ఉండవచ్చు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్. చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్.